భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని, బీఆర్ఎస్లో కేసీఆర్కి కానీ లేదా కేటీఆర్కి కానీ కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందా? అందుకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. గుడ్ మార్నింగ్ అండి. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందా? అందుకే కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారా? ఒకవేళ గనక బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలో విలీనం అయితే కేసీఆర్కి కానీ లేదా కేటీఆర్కి కానీ కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనేటువంటి వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ముందుగా ఈ ఛానల్కు నన్ను ఇంటర్వ్యూ పిలిచినందుకు మీ యాజమాన్యానికి మీకు అందరూ కూడా ధన్యవాదాలు. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డటువంటి పార్టీ, ఈ రాష్ట్ర సాధన కోసం ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాలు, కార్మికులు, కర్షకులు ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లేదా మాతో ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, వర్గ సంఘాలు కానీ అన్నీ కలిసి మనం పోరాటం చేశాం. సరే, ఒక రాష్ట్రానికి నీ నాయకత్వం వహిస్తా జరిగినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దోపిడీ కానీ, అన్యాయం కానీ, నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలో వచ్చినటువంటి కేసీఆర్ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చూస్తే కనుక కేవలం తన కుటుంబం, తన మంది మాగదులు, తన అనుచరులకే లబ్ధి జరిగింది తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కానీ ఎక్కడ లాభం జరగలేదనేది స్పష్టంగా మనకు అర్థమైపోయింది. నీళ్లు ఆటకెక్కింది కేవలం ప్రాజెక్టుల పేరుతోనే దోపిడీ జరిగింది. నిధులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే కేటాయింపు జరిగింది. నియామకాలు వాళ్ళ కుటుంబానికే జరిగింది. కాబట్టి ప్రజలు విసిగి వేదారు చెంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని సకల జాతులు పోరాటం చేసి, అది నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, లేదా అగ్రకుల పేదలు కావచ్చు, ఎవరైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ మేలు జరుగుతుందని భావించి ఆ రోజు వారి నాయకత్వంలో ఒక యుద్ధం చేసి ప్రజలందరూ కూడా సైనికుల లెక్క పనిచేసి ఈ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క పాలనే దించి తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ ఎందుకు మరి కేసీఆర్ గారు ఏ రోజు కూడా ప్రజల పక్షం కానీ, రైతుల పక్షం కానీ ఆలోచించకుండా కేవలం ఇదొక తన రాజ్యం అనుకుని ఫీల్ అయినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆర్టీసీది తీసుకుంటే ఒక ఉద్యమం జరిగింది వాళ్ళ హక్కుల కోసం. ఏమంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాటం చేస్తాం. ప్రభుత్వం అనేది ఏం చేయాలి? తన చేతనైతే పరిష్కరించాలి, లేకపోతే చేత కదా అని చెప్పాలి. ఒక విద్యార్థులు ఒక ధర్నా చేస్తారండి. అది ఉద్యోగాల కోసం కావచ్చు, స్కాలర్షిప్ల కోసం కావచ్చు, కొత్త కాలేజీల కోసం కావచ్చు, మరే ఇష్యూ అనేది తీసుకోవచ్చు అండి. కానీ అటువంటి పరిస్థితులు 10 సంవత్సరాలు ఎక్కడ చూడలేదండి. ధర్నా చౌక్ని ఎత్తేసిరండి తెలంగాణ ఇందిరా పార్క్ దగ్గర. ఒక ప్రజా సంఘాలుగా ఈ సమాజంలో ఉండబడే పేదల కోసం పనిచేసేయండి. అది ఎంఆర్పిఎస్ కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు అండి. వాళ్ళన్నింటిని కూడా గొంతు నొక్కేసిరండి. ఇది ఎక్కడైనా ఉందా అండి? ఇది ఎక్కడ చూడలేదండి. రెండవది, ఒక ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ చూసారు, ఎవరిని మాట్లాడినాడండి. ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే ఏంటండి? వారు చెప్పింది మేము వింటారు, విలేకరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోవడం. కానీ అటువంటి పరిస్థితులు లేదండి తెలంగాణలో ఆ 10 సంవత్సరాల కాలంలో. ఇట్లా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసినండి. పోలీస్ వ్యవస్థని మొత్తం కూడా దింపి ఒక ప్రజాస్వామ్యాన్ని కొని చేసి తామే నియంత్రణము, తాము చెప్పిందే నడవాలి అనేటువంటి హిట్లర్, ఈదీ అమీన్, గడాఫీ లాంటి వాళ్ళు ఏ రకంగానైతే ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేసి తమ చెప్పు చేతుల్లో ఉండాలనేటువంటి భావన. అవునండి, రాష్ట్రం కోసం మీరు పోరాటం చేశారు. కానీ పోరాటం చేసిన తర్వాత నూతన వరవడిని సృష్టించాలి, నూతన ప్రజాస్వామ్యం రావాలి. పేదలు, బడుగులు, బలహీన వర్గాలు ప్రభుత్వంతో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండాలి. బాధలు, కష్టాలు ఉంటాయి. ఎందుకు? సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగింది కదా. ఆ అన్యాయాల పట్ల, అయ్యా మాకు ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ భూదోపిడి జరిగింది, ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లేదు, లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి హక్కుల కోసం అని చెప్పేసి ఏ రోజు కూడా నండి, ఏ ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు విన్నారా అండి? ఒక్కరోజు వినతులు తీసుకున్నారా అండి? తీసుకోలేదు. తీసుకోకపోగా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిరండి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిరండి,
ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రజా సంఘాన్ని కూడా ఎవరైనా పోరాడితే వాళ్ళని జైల్లో వేసినారండి. తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయి లెక్క నిలబడి తెలంగాణ మొత్తం ఐక్యం చేసేట కోదండరామ్ గారి పాత్ర మనం మర్చిపోద్దండి. అలాంటి వ్యక్తిని కూడా జైల్లో పెట్టిరండి. అటువంటి పరిస్థితులలో తెలంగాణ సమాజం కూడా అన్ని చూస్తారండి. ఎవరమైనా ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చండి, మేము కూడా తప్పులు చేస్తే మేమేమి అతిథులం కాదండి, అందరం దిగిపోవాల్సిందే. ఎందుకంటే ప్రజలు అనేవారు గొప్పవారు. ప్రజలు ప్రభువులని దించి చరిత్రలో మరొక ప్రభువుని తెచ్చుకున్నారు అప్పుడు ఆ రోజులో కూడా. ఇప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా విలువైందండి. అటువంటి దాన్ని కేసీఆర్ కంప్లీట్గా రాష్ట్రం అంటే తనది, ఈ రాష్ట్రం అనేది పూర్తిగా అందుకే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్ని తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే అసలు బీఆర్ఎస్కి రాజకీయ మనుగడ లేదని కేసీఆర్ భావించారా? అందుకే బీఆర్ఎస్ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? అక్కడికి వస్తున్నాండి. ఎందుకు చెప్పినంటే నేను మీకు అసలు తెలంగాణలో ఏం జరిగింది, అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయానికి భక్తికి చాలామంది చాలా రోజుల నుంచి భయపడుకుంటూ వచ్చారు. కానీ కాలక్రమంలో వారి అధికారం పోయిన తర్వాత తేట తెల్లమైందండి. కష్టకాలంలో ఉన్నవాడే నిజమైనటువంటి కార్యకర్త. కానీ ఆ రోజు మీ పల్లకిలు మోసిన వారు, మీ భజన చేసిన వారు, లేదా వారి దోపిడీని అట్టి పెట్టుకొని మీ ఎంట తిరిగిన వాళ్ళు మాత్రమే ఉన్నారండి. చివరికి వచ్చేసరికి 5% కూడా లేరండి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిందో తెలంగాణతో పేరుబంధం దిగిపోయిందండి. ఎందుకు? ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని నువ్వు నిలబెట్టడంలో ఫెయిల్ అయినావు, తెలంగాణ అక్కలను కాపాడడంలో విఫలమైనావు, తెలంగాణ మేధావుల ఆలోచనని నువ్వు తీసుకోలేదు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు కట్టినా అది మీరే చేసిరండి, ఒక నిర్ణయం తీసుకున్నా అది ఏది తీసుకున్నా మీరే తీసుకున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉండబడే తెలంగాణ మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి సంపన్న జాతుల యొక్క ఆలోచనని ప్రతిబింబించే విధంగా ఈ రాష్ట్రంలో పాలన జరగలే. కేసీఆర్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ పోయిడు తప్ప ఆయన ఏమనుకుంటే ఇదంతా నాదే తప్పకుండా ఉంటారని. కానీ నువ్వు కింద పడ్డప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పక్క జారిపోయారండి. మీ యొక్క నియంతృత్వ విధానాలు లేదా మీ యొక్క ఆటవిక, మీ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను చూసి బయటకు వచ్చేసారండి. మన పార్లమెంట్ ఎన్నికల్లో 14 చోట్ల మీకు డిపాజిట్ పోయిందండి. 17 పార్లమెంట్లలో ఎక్కడ కూడా మీరు సెకండ్ స్థానంలో, ఒక 2 ఖమ్మంలో వచ్చినట్టున్నారు, మరో చోట ఎక్కడో వచ్చినట్టున్నారు, నాకు తెలియదు, అది మిస్ అయిపోయింది. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కవిత పోయి జైల్లో కూర్చుంది. ఉన్నటువంటి 39 ఎమ్మెల్యేలు 10 మంది పోతే ఒక పాపం కంటోన్మెంట్లో చనిపోయారు అమ్మాయి లావణ్య. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా మళ్ళీ మీరు ఓడిపోయారు. అక్కడ లాస్యనందిత చనిపోయింది. ఎస్. ఆ తర్వాత ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అక్కడ బీచానం ఎత్తే పరిస్థితి ఉందండి. ఒక జిల్లా పరిషత్ వచ్చే పరిస్థితి 33 జిల్లాలో. కాబట్టి ఏం చేయాలి? తర్వాత రెండో విషయం, అడ్డగోలుగా సంపాదించిన అనేక కుంభకోణాలు ఉన్నాయండి. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఈ 10 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పాలని మొదటనే ఒక శ్వేతపత్రాలు విడుదల చేశారు. అప్పులు ఎట్లయినాయి, కాళేశ్వరం ఎట్లా కుంగిపోయింది, తర్వాత విద్యుత్తులో ఎలా కుంభకోణాలు జరిగాయి, భూ ధరణి పేరుతోటి ఈ రాష్ట్రంలో కుంభకోణాలు ఎట్లా జరిగినాయి అని బయటకు ఒక్కొక్కటికి వస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలి? రక్షణ కవచంగా రేపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రెండో విషయం, ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు. కాబట్టి అతనికి చివరిగా మిగిలింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసి బిడ్డని బయటికి తీసుకొచ్చి తన ఆస్తులను కాపాడుకొని మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీలో మళ్ళీ పెత్తనం చేయాలన్నటువంటి ఆలోచన. ఎందుకంటే సౌత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విస్తరించేటువంటి అవకాశాలు లేవు. మొన్నేదో తెలంగాణకు న్యాయం చేస్తారు, కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆశించి తెలంగాణలో వేసారు. కానీ వాస్తవంగా తెలంగాణ 8 సీట్లు వచ్చే పరిస్థితులు లేవు. రెండో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లొంగిపోయి బీఆర్ఎస్ పార్టీ 17 చోట్ల తన ఓటును షిఫ్టింగ్ చేసిందండి బీజేపీకి. మా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లో ఒకటే టెంట్లో ఉండి ప్రచారం చేసిరండి. బీఆర్ఎస్ పార్టీ తన కారు గుర్తుకు ఏమనలే, బీజేపీకి ఏమన్నది, కాంగ్రెస్ కొద్దు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తుంటే చూడకూడదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం పట్ల వారికి నమ్మకం లేదు పూర్తిగా. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించి వచ్చినటువంటి ఒక ఫ్యూడలిస్ట్ కదా, ఒక దొరల కుటుంబానికి చెందినటువంటి కేసీఆర్ ఎవరిని నమ్మడు కదా. కాబట్టి ఏం చేసిండు? ఒక ప్రజాస్వామ్యమైనటువంటి రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబం, ఓ మధ్యతరగతి కుటుంబం పరిపాలించడం చూస్తూ మరి నేను ఎట్లా ఉండాలి, నా కళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బాధపడి ఇవాళ ఆయన ఏం చేస్తారంటే వచ్చిన మొదటి రోజు నుంచేనండి, ఎవరైనా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం టైం ఇస్తారండి. మేము తప్పులు చేస్తామా చెయ్యమా లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వచ్చినటువంటి రోజు నుంచే
వెంటనే అండి మొత్తం భారతీయ జనతా పార్టీతో గుమ్మాయిపోయి అదేమైంది ఇదేమైంది ఏమంటుందంటే ఒక 10 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటి కార్యక్రమాలని మీరు చేసినటువంటి పాపాలని కడుక్కుంటూ వస్తున్నాం, అప్పులు చేస్తే అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాం. కైలాష్ నేత గారు, ఇంతకీ అసలు భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందా లేదా అంటే ఏం చెప్తారు? తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ కనుక విలీనం అయితే ఎందుకోసం కేసీఆర్ గారు బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నారు? అంటే కవిత బెయిల్ కోసమే రాజీ పడుతున్నాడా, లేదంటే కేంద్ర పదవుల కోసం ఆశపడి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు కేసీఆర్ గారు సిద్ధమయ్యారా అంటే ఏం చెప్తారు? సతీష్ గారు, గడిచినటువంటి 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వేరు కాదండి. ఒక మొక్కకు ఉన్నటువంటి 2 కొమ్మలుగానే ప్రయాణం చేసినాయి. ఎందుకు చెప్తున్నంటే, ఎందుకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి, అసలు నేను మోదీకి తల వంచేదే లేదు అంటూ కేసీఆర్ గారు గతంలో చెప్పారు కదా. తల వంచుడు, తర్వాత తోక వంచుడు ఇవన్నీ బయట చెప్పడానికి డైలాగులు పనికొస్తాయండి. వారు చేసిన పని మొత్తం మీరు వినాలి. ఎందుకంటే ఛానల్ నన్ను అడుగుతున్నారు కాబట్టి. ఒక రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిరండి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వారికే ఓటేసారు. జిఎస్టీ రోడ్ల రద్దుకు సంబంధించినటువంటి విషయం లోపల కానీ, అదేవిధంగా అంటే కేంద్రంలో ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి చూడండి, నేనేమంటే నువ్వు అట్లా బయటికి చెప్పి ఒకటి చేయాలి, కానీ ఇక్కడ ఏం చెప్పినావు, నేను ఆయన తలం ఉంచుతా, లేకపోతే ఆయన మన కాళ్ళ కాడికి తీసుకొస్తానని డైలాగులు చెప్పి తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను పక్కకు పెట్టి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి నల్ల చట్టాలండి. ఆ రోజు రైతులకు వ్యతిరేకంగా ఏం జరిగిందండి, ఈ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నా అని చెప్పి ధర్నా చేసి మళ్ళీ పోయి నేను అక్కడ చేస్తున్నా అని చెప్పినావు. ఐకేపీ సెంటర్ నేను పెట్టను, రేపటి నుంచి కొనా అని చెప్పేసి పోయినావు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఏదో చెవులో మంత్రం ముత్తి ఇక్కడ రాగానే మళ్ళీ తెరుస్తా అని చెప్పినావు. అంటే ఇవాళ 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్ వేరు కాదండి, కలిసే ప్రయాణం చేసినాయి. కాకపోతే వేరు వేరుగా ఉన్నారు. 2 శరీరాలు ఒకటే ఆత్మ. వాళ్ళకు సహకరించుకుంటూ వచ్చిండ్రు. వీళ్ళను వాళ్ళు పొగిడిరు, వాళ్ళని వీళ్ళు పొగిడిరు. ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి ఏం చెప్పిందంటే, అనేక సందర్భాలలో ఈ రాష్ట్రంలో మిషన్ భాగీరథ బాగుంది, మిషన్ కాకతీయ బాగుంది, లేకపోతే ఈ ప్రభుత్వ పాలన బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పారు. సెంట్రల్కి పోయి ఏమో దోపిడీ చేస్తారని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కాళేశ్వరంలో కుంభకోణం జరుగుతుందని చెప్పారు. కేంద్రంలో ఉన్న వారేమో అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పారండి. కాబట్టి వారి మధ్య చీకటి ఒప్పందాల్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పయనమై ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓ రకంగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్న రోజులు ట్రయాంగిల్ పోటీ నడిస్తే బీజేపీ రాదు అధికారంలోకి. కాబట్టి ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేసుకుంటారు. అంటే మీరు చెప్పినట్లుగా గతం నుంచే బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కై ఉంటే మరి ఢిల్లీ మద్యం కేసులో కవిత గారు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేదంటారు? మీరు గమనించాలి, ఇది లాస్ట్ మూమెంట్ లో జరిగింది. ఆ కుంభకోణం జరిగి 2 ఏళ్ళు అయితే ఎలక్షన్ ముందు ఎందుకు చేశారు? వీరు చెప్పినటువంటి మాటలు బీఆర్ఎస్ వాళ్ళు వినలేదు. వీరు చెప్పినటువంటి కొంతమంది డూప్లికేట్ క్యాండిడేట్ కొంతమందిని పెట్టామంటే కొన్ని చోట్ల ఒప్పందాలు కుదరలేదు. కాబట్టి ఎటు తిరిగి ఒప్పందంలో భాగంగానే జరిగినటువంటి అరెస్టులు ఇవన్నీ బయట చూస్తే ప్రపంచానికి ఓ రకమైనటువంటి ఫీలర్ వదులుతారు. వీళ్ళు చీకటి ఒప్పందాలు మొదటి నుంచే చేసుకుంటూ వచ్చిందండి. ఇప్పుడు మీరు గమనించండి, నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలకు ప్రయోజనం జరిగిందా? మన రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా? మీరు ఇన్ని చట్టాలకు వారు చేసినటువంటి తప్పులకు కేంద్రంలో అనేకమైనటువంటి తప్పులు జరిగింది. ఏ రోజు నిలదీశారా? పార్లమెంట్లో అడిగిరా? తెలంగాణకు సంబంధించినటువంటి భూములు కోల్పోతే పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారు, రైట్ ఇచ్చారు, మనకేం తప్పు కదా, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కాళేశ్వరం కట్టినవుగా, మరి జాతీయ హోదా ఎందుకు తేలే? తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉంది, ఒక జాతీయ హోదా తెస్తే కేంద్రమే డబ్బు భరిస్తుంది కదా, ఎందుకు తేలే? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ఆ రోజు విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కులను పొందుపరిచింది కదా యూపీఏ ప్రభుత్వం. విభజన చట్టంలో ఉంది కదా, ఆ చట్టంలో ఉన్న హక్కులనే తేలేకపోయినావు కదా. నువ్వు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయిందండి? ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ పోయిందండి? ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎక్కడ పోయిందండి? అంటే మీరు కేవలం తమ యొక్క స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కొరకు రాష్ట్ర ప్రయోజనాలని తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టి బీజేపీతో అంటకాగి వారితో సత్సంబంధాలు చేసుకొని బేరసారాలు చేసుకొని చివరికి వచ్చేసరికి మళ్ళీ కొట్టుకున్నట్టు. కైలాష్ నేత గారు, ఇంతకీ నేను అడిగినటువంటి ప్రశ్నకి నాకు సమాధానం రాలేదు. అన్నదాన్ని నేనేమంటానంటే, ఈయన కొట్టినట్టు ఆయన ఏడ్చినట్టు, ఆయన కొడితే ఈయన ఏడ్చినట్టు ఇటువంటి డ్రామా చేసిరు కాబట్టి 2 పార్టీలు ఒకటి. డెఫినెట్ గా నేను గత సంవత్సరం నుంచి ముత్తుకుంటున్నాను. నేను అనేక సందర్భాల్లో చెప్పినండి, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు,
తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత విలీనం అయితే అని చెప్పినా విలీనం అయితే రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత ఇంకా 4-5 నెలల్లో ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత ఈమె అప్రూవర్ గా మారుతుంది కవిత. డెఫినెట్ ఆమెను బయటికి తీసుకొచ్చి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసి మళ్ళీ ఆయన కేంద్ర మంత్రిగా పోయి ఈ రాష్ట్రంలో మళ్ళీ కేటీఆర్ కు పగ్గాలు అప్పచెప్పడం ఖాయం. ఇది సత్యం. ఇంతకీ కేసీఆర్ గారు అసలు బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు కారణం ఏంటి? అంటే వారి మీద వస్తున్నటువంటి కేసులను ఆ కేసుల నుంచి తప్పించుకునేందుక, లేదంటే తన బిడ్డ కవితకి బెయిల్ కోసమా, లేదు అంటే నిజంగా కేంద్ర మంత్రి పదవి కోసమా, దేనికోసం అంటే ఏం చెప్తారు? ఇలా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణతో పేగుబంధం తెంపుకున్నటువంటి బీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్ తెలంగాణలో తట్టాబుట్టా చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. మన పార్లమెంట్ ఎన్నికల్లో 0, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 0, మున్సిపాలిటీ ఎన్నికల్లో 0, జిల్లా పరిషత్తులలో 0, ఏ ఒక్క చోట వచ్చే పరిస్థితి లేవు. అంతో కొంత బీజేపీకి వస్తాయి, మిగతా మొత్తం కూడా కాంగ్రెస్కి వస్తాయి. కాబట్టి నా ఎంట ఉన్న వాళ్ళకి నేను భరోసా ఇవ్వడం కోసం ఒకటి. రెండో విషయం, తాను చేసినటువంటి దోపిడీ, తాను చేసినటువంటి అవినీతి, తాను దోచుకున్నటువంటి భూములు ఇవన్నీ బయటపడకుండా ఉండాలంటే బీజేపీలోకి పోతే కడిగిన ఆనిముత్యం లెక్క వస్తా అని ఈయన అనుకుంటున్నానట. నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఆయన పైన స్వాతిముత్యం, ఈయన ఆనిముత్యం, ఇద్దరు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారేమో స్వాతిముత్యం, ఈయన ఆనిముత్యం. కాబట్టి ఇద్దరు ఒకటే. కాబట్టి ఏం చేసిరు, ఈయన పోయి కేంద్రానికి జీఎస్టీ కడతాడు, ఈయన దోచుకున్నటువంటి డబ్బును తీసుకుపోయి కేంద్రానికి కడతాడు. ఇక మూడో విషయం, కవితను బయటికి తీసుకురావాలి. కొడుకు కంటే బిడ్డ మీద ప్రేమ ఎక్కువ నట్టుంది పెద్ద మనిషికి. కాబట్టి అనివార్యంగా బిడ్డను తీసుకురావడం కోసం పొత్తులో భాగంగా, ఎత్తులో భాగంగా ఈ పార్టీని విలీనం చేస్తానని చెప్పొచ్చి రేపు జరిగేటువంటి పరిణామాలు ఇవే. 100% కేసీఆర్ 100% ఇంకా భరించలేని పరిస్థితి ఉంది. కవితకి బెయిల్ ఎప్పుడు వస్తుంది? ఇంతకీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీలో ఎందుకు మకాం వేసినట్టు? దట్టు ఇంకొక మాట, ఇలా ఒక సామాన్యుడు, పేదవాడు, బడుగు బలహీన వర్గాల సమాజం యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఊహించుకోలేకపోతున్నాడు. ఎందుకు? రాగానే ప్రజా పరిపాలన అన్నాడు, 500 గ్యాస్ ఇచ్చిండు, 200 యూనిట్లు మహిళలకు ఏదైతే పేరుతోటి ఇంటికి ఉచిత విద్యుత్ ఇచ్చినాము, అదేవిధంగా రేపు 2500 ఇవ్వబోతున్నాము, 5 లక్షల పేరుతోటి ఇండ్లు, అదేవిధంగా 10 లక్షలకు బీమా, తర్వాత 10 లక్షల పేరుతోటి ఆరోగ్యశ్రీ. ఇప్పటి వరకు మనం అంతకుముందు 5 లక్షలే ఉండే, అది 10 లక్షలు, మరియు అనేక వ్యాధులను చేర్చినాం. మొత్తం 821 వ్యాధులని ఫ్రీగా చేసేటట్టు చేసినాము. రుణమాఫీ చెయ్యడు అని చెప్పిరండి. అదే డెడ్ లైన్ పెట్టుకుని ఇంకా పూర్తిగా అవ్వలేదుగా చాలా మందికి రుణమాఫీ. ఆగస్టు 15 ఉంది కదండి, ముఖ్యమంత్రి రాగా 2 లక్షల వరకు పూర్తి చేస్తానని మాట ఇచ్చినాం. మనమది ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన తర్వాత చేయాలి. అది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి బాధతోటి ఎన్ని అప్పులు ఉండాలి, ఎన్ని కష్టాలు ఉండాలి, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ముందుకు పోవాలి. రైతులే ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి వనరు, వెన్నెముక. ఆ రైతులను కాపాడుకోవడం కోసం గత చరిత్ర మీరు పరిశీలిస్తే యూపీఏ ప్రభుత్వం 72,000 కోట్లతోటి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసింది. అది గమనించాలి. ఐకేపీ సెంటర్లు, మద్దతు మినిమం సపోర్ట్ ప్రైజులు తీసుకొచ్చినాము. ఈ రాష్ట్రంలో రైతు బీమాలు తీసుకొచ్చినాము, రైతులకు సబ్సిడీ ఇచ్చినాము, ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చినాము. అన్నీ చేసిన చరిత్ర మాదే కదండి. ఇవాళ 10 సంవత్సరాల్లో మీరు వచ్చి సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి మరి ముందుకు తీసుకుపోతుంటే ముఖ్యమంత్రి గారు ఇంత మంచి పేరు వస్తుందే, ఇటువంటి నాయకుడిని నేను చూడలేకపోతున్నాను, నా కళ్ళ ముందు నేను ఊహించుకోలేకపోతున్నా. అసలు ముఖ్యమంత్రి అవుతాడా, ఇది నాదే అని ఊహించుకుండు కాబట్టి ఆయన కళలో కూడా ఊహించలే. ఇంతకీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీలో ఎందుకు మకాం వేసినట్టు? కవిత గారికి బెయిల్ ఎప్పుడు వస్తుందంటే ఏం చెప్తారు? 100% ఈ రాష్ట్రంలో కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు గారు రేపు రాబోయే రోజుల్లో వారికి కూడా చెంచలగూడ, శంకరగిరి మాన్యాలు ఉన్నాయి, వారు కూడా కుంభకోణాలు చేశారు, అవి కూడా ఒక్కొక్కటి వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే ఎంత తొందరగా ఎర్లీగా చదువుకొని బీజేపీలో పడితే, ఎందుకంటే బీజేపీ అనేది ఇప్పుడు దేశంలో అధికారంలో ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని తమ చేసినటువంటి పాపాలని కడుక్కోవడానికి జరిగేటువంటి బీజేపీ అగ్రనేతలతో మంత్రాలు చేసేందుకే కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో మకాం వేశారా? 100% అదే జరుగుతుంది. అదే జరుగుతుందని గత 6 నెలల ముందు కూడా చెప్పిన. ఈ రాష్ట్రంలో ముఖాముఖి పోటీ జరుగుతుంది, బీజేపీ వర్సెస్ 100% కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా అధికారంలోకి వస్తుంది. కాబట్టి దీన్ని ఏ రకంగానైనా ఈ దక్షిణ భారతదేశంలో వాళ్ళకు కేరళలో 0, ఎందుకు మొన్న ఏదో సురేష్ గోపి ఒక్కటి గెలిచింది కేరళ, తమిళనాడులో వాళ్ళకి పరిస్థితి బాగలేదు, అదేవిధంగా కర్ణాటకలో వాళ్ళు ఏమనుకున్నారు బైక్ బై వస్తా అంటే అక్కడ మాకు సగం సీట్లు వచ్చినాయి. కాబట్టి ఉన్నట్టు తెలంగాణలో మీరు అధికారంలో ఉండి కూడా భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు వచ్చినాయి కదా. ఏమంటున్నంటే సింగిల్గా కొట్లాడితే
మనం ఏ రకంగానే యుద్ధం చేయొచ్చు. కానీ శత్రువు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి మరొక శత్రువుని కలుపుకొని యుద్ధం మా మీద చేసి అధర్మమైన పద్ధతిలో గెలిచిండు. సరే ఏదైనా గెలిపే, కానీ అక్కడికి కూడా మేము చాలా గుడ్ పర్ఫార్మెన్స్ అంటే కదండి. గతంలో మా 3 సీట్లు ఈ రాష్ట్రంలో, మరి 8కి వచ్చినాం. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఇంకా మేము విస్తరిస్తాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని మేలు చేయగలదు. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతిగా, మహిళల పక్షపాతిగా, నిరుద్యోగుల పక్షపాతిగా మీరు గమనించాలి. వచ్చిన 3 నెలల లోపు 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చినాం. ఇప్పుడు శంకుస్థాపన అందరు చేస్తారండి, చేసినంత మాత్రాన అవి పూర్తి చేసినోడు గొప్ప, వారే మనకు దేవుడు. చాలా మంది కొబ్బరికాయలు కొట్టిపోతారు, కొట్టిపోతే అది అయినట్టేనా? ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాల పోతే మస్తు కొబ్బరికాయలు కొట్టినావు, చేసింది ఎవరండి? ఈ రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, నెట్టంపాడు, కల్వకుర్తి, అదేవిధంగా శ్రీరామ్ సాగర్, ఇట్లా రాష్ట్రంలో అలీసాగర్, గుత్ప, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు కట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదండి. ఏ ప్రాజెక్టు కట్టలేదు, కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది. మనం అలా ఆలోచన చేయకూడదు. ఎవరు మేలు చేయగలుగుతున్నారు? ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉన్నాయండి, దాదాపు 17-18 యూనివర్సిటీలు ఉన్నారు. అది సెంట్రల్ యూనివర్సిటీ కాదు, రాష్ట్ర యూనివర్సిటీ. ఒక్క యూనివర్సిటీకి అండి కొత్త బిల్డింగ్ కోసం ₹1 కోటి కేటాయించలేదు కేసీఆర్ గారు. ఏం సార్, ఎక్కడ పోయింది సార్? మీరు అన్నారే సెంట్రల్ గవర్నమెంట్ను మించి అద్భుతంగా చేస్తా, ఎయిమ్స్లని సెంట్రల్ యూనివర్సిటీని దాటి చేస్తా అంటేనే ఎక్కడ పోయింది సార్ మీ యొక్క ఆలోచన? మేడిగడ్డ అంశంలో స్కూల్ మూత పడుతున్నాయి, బాత్రూములు లేవండి, చిన్న పిల్లలు బయట పోయే పరిస్థితి. కైలాష్ నేత గారు 7.5 లక్షల కోట్ల అప్పు జరిగింది. అది మనం ఆలోచించకూడదు. అంటే నీ కుటుంబం నువ్వు మాత్రమే లబ్ధి జరగాల, నీ కుటుంబమే లబ్ధి జరగాల. మరి ఈ రాష్ట్రం అనేక మంది త్యాగంతో వచ్చింది కదా, రక్త తర్మంతో వచ్చింది కదా, అనేక మంది జైల్లోకి పోతే వచ్చింది కదా, అనేక మంది బలిదానంతో వచ్చింది కదా. అగ్గిపుల్ల లేక నువ్వు హరీష్ రావు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటాను రెచ్చగొడితే 100 మంది విద్యార్థులు మరణించరే. సచ్చినోడు గొప్పనా లేకపోతే నువ్వు బతుకునైనా గొప్పవా? నేను సావు తలకాయ నోట పెట్టినా సావు ప్రతిసారి అత్యంత క్రూరమైన నీచమైన పదం వాడుతున్నాండి. నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఏ మాత్రం నైతికత ఉన్నా ఈ తెలంగాణ డిఎన్ఏ అయినా సచ్చినోళ్ళ కంటే ఎవరు గొప్ప కదండి? మేము సచ్చినోళ్ళు గొప్ప అండి, బలిదానం చేసినోడు గొప్ప, యుద్ధంలో పోరాటం చేసినోడు గొప్ప. కానీ మీరు అంటారు నేను సావు నోట్ల తలకాయ పెట్టి ఏం చేసినావు, సావు నోట్ల తలకాయ పెట్టి అని చెప్పి అనేక మందిని చంపి ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి 20 లక్షల అసైన్డ్ భూములని, 20 లక్షల ఎకరాలని ఇలా 5 లక్షలు చేసింటే 15 లక్షల ఎకరాల భూములని హైదరాబాద్ చుట్టుముట్టుండే దోచుకున్న కేసీఆర్ కుటుంబం ఒక దండుపాల్య కుటుంబం, నరహంతక కుటుంబం అని చెప్తున్నాను నేను ఇవాళ. నిజంగా చెప్తున్నా, నాకు ఆయన పట్ల వ్యతిరేకత లేదండి. ఈ రాష్ట్ర సాధన కోసం వారు మాతో కలిసి పనిచేశారు, మేము వాళ్ళతో కలిసి పనిచేసినాం. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే, కొత్త యూనివర్సిటీలు చేయాల్సి ఉండే, కొత్త పాఠశాలలు నిర్మించాలి. కానీ నువ్వు ఏం చేసినావు? నీ కుటుంబం చుట్టూ గోడలు నిర్మించుకున్నావు, నీ మంది మాగదుల చుట్టూ గోడలు నిర్మించుకున్నావు, పల్లకీలు మోసిరు, మాంసాలు తిన్నారు, అన్నీ ఎంజాయ్ చేసిరు, విమానం కొనుక్కురండి. ఆఖరికి మేము 100 సంవత్సరాల ఈ భారతదేశంలో స్వతంత్రానికి ముందు నుంచి గాంధీ బంధుడు కేసీఆర్ గారు చెప్పారు కదా గతంలో, నేను కొనుక్కోలేదు విమానం, నాకు గిఫ్ట్ ఇస్తున్నారు. ఎవరు గిఫ్ట్ ఇస్తున్నారు? ఏం చేసామని గిఫ్ట్ ఇస్తున్నారు? ఈడంగా లక్షల కోట్లు దోచిపెడితే 100 కోట్లతో ఆడంగా తెచ్చిస్తున్నారు. యా నుంచి యువని జాగిరి యువంది కొన్నారా? 100 మేమా? కేసీఆర్ కొన్నాడు కదా, కేసీఆర్ యా నుంచి వచ్చింది? ఇదంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజల నుంచి వచ్చినటువంటి పనుల రూపంలో కట్టబడుతున్నటువంటి ప్రాజెక్టుల రూపం ఇచ్చిన వాళ్ళు వెనక నుంచి ఇస్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలో దోపిడీ. 100 ఎకరాల భూములు కట్టబెడితే వాళ్ళకు జిఎస్టీ కడుతున్నారు, ప్రభుత్వాన్ని కట్టాల్సిన జిఎస్టీని కేసీఆర్ కట్టించుకుంటుండు. అది ఇక్కడ జరుగుతుంది. అందుకోసం బాధపడుతున్నా బ్రదర్. కేసీఆర్ అన్న వారి కుటుంబం అన్న నాకు వ్యక్తిగతంగా ద్వేషం. ఓకే, మేడిగడ్డ విషయంలో కేసీఆర్ గారిని కోర్టు హాజరవ్వాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకే భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఇప్పుడు కేటీఆర్ అలాగే హరీష్ రావు మంత్రాలు జరుపుతున్నారా అంటే ఏం చెప్తారు? 100% మేడిగడ్డ అనేది ఒక బ్లఫ్ ప్రాజెక్టు. రెండో విషయం, అది వయబిలిటీ కాదని అనేక మంది ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళు కానీ, దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ రోజు చెప్పిరండి. ఆ రోజు వినలేదండి కేసీఆర్. ఎందుకంటే అక్కడ ఏదైతే ప్రాణహిత దగ్గర కట్టబడాల్సినటువంటి ప్రాజెక్టుని ఈయన తీసుకొచ్చి ఇక్కడ కింద మంత్రి దగ్గర కట్టిండండి. దానివల్ల ఎందుకంటే కింద రాక్ రాలేదు, శాండ్ మీదనే కట్టుకుంటూ పోయిండ్రు. అక్కడ కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి గోదావరి కింద, కానీ అక్కడ కట్టిండు. అనేక మంది చెప్పిరు ఎత్తిపోతల వల్ల కరెంటు బిల్లులు తప్ప మీరు ఎత్తిపోసే లోపల వరదలు వస్తాయి, తద్వారా ప్రయోజనం ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని చెప్తే అనేక మందిని తూలనాడిండు, ఇబ్బంది పెట్టిండు, బాధపడిండు, కించపరిచిండు. చాలా మందిని
అవి చెప్పుకుంటే ఇవాళ మనం పొట్టదించుకుంటే పేగులు వచ్చి మన మీద పడతాయి. ఎందుకంటే తెలంగాణ సంపదను దోచుకొని భూములను ఆక్రమించి అనేక మంది పేదల భూములను గుంజుకున్నారండి మల్లన్న సాగర్లో. అది కాదా మీ దోపిడి, మీ పరాకాష్ఠకు? ఇంతకీ కేసీఆర్కి కేంద్ర మంత్రి పదవి రాబోతుందా, లేదంటే కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి దక్కబోతుందా అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నంటే వాళ్లకు ఐక్యరాజ్య సమితి కార్యదర్శి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు, లేదా ఈ దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి అయినా పర్వాలేదు. కానీ ఈ రాష్ట్రంలో జరిగిన దోపిడీ, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి, ఈ సంపదని ఏదైతే ఉందో తిరిగి రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసి తప్పకుండా కక్కిస్తాము. అదే మాకు ఇంపార్టెంట్. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అస్తిత్వ పోరాటం, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీరు గమనించాలి. జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటని రాసినటువంటి అందశ్రీ పాటని 10 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా నువ్వు అడాప్ట్ చేసుకొని పాఠ్యపుస్తకాల్లో పెట్టించి రాష్ట్ర గీతంగా ప్రకటించినవా? ప్రకటించలే. మళ్ళీ ధరల గడీలకు సంబంధించిన వాటి చీనం పెట్టినావు, దాన్ని తొలగించిన రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ నువ్వు కట్టినటువంటి కోటని గులగొట్టిండు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అన్ని శాఖల్లో భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు అంటూ కాంగ్రెస్ పార్టీ కొన్ని శ్వేతపత్రాలను రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం ఆయా శాఖల్లో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు గాను రానున్న రోజుల్లో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు వినపడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా కేసీఆర్ని కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ అరెస్ట్ చేసేటువంటి దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేయబోతుందా రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి మొదలుకొని కింద ఉన్న అటెండర్ వరకు చట్టం ఒకటేనండి. ఈ దేశంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి మొదలుకొని కింద ఉన్నటువంటి సామాన్యుడు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చట్టం ఒకటేనండి. చట్టం నీ చుట్టం నా చుట్టం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అవినీతి ఉంటే డెఫినెట్గా అవినీతి జరిగింటే, దోపిడీ జరిగింటే, ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో మనం ఎప్పుడే ఫైనల్కి రాకూడదు. జస్టిఫికేషన్ కాబట్టి వస్తుంది, అవన్నీ కూడా వస్తాయి, ఒక్కొక్కటిగా వస్తాయి. ఎందుకంటే అమెరికాలో ఉన్నాడు ప్రభాకర్ రావు గారు, ఇప్పటికే వచ్చినటువంటి అనేకమంది తిమింగలాలు బయటకు వచ్చినాయి. ఇంకా పెద్ద సొరచేప రావాలి, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అన్ని చెంచలగూడలో డబుల్ బెడ్రూమ్లు అన్నీ తయారు చేసిండ్రు, అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ముందే ప్రిడిక్షన్ చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా, దోపిడీ చేయకపోతే మీరు స్వాగతించండి, మీరు దోపిడీ చేస్తే మీరు వ్యతిరేకించండి. ఎందుకు కమిషన్ వద్దని చెప్పేసి మన కోర్టుకు పోయారు. ఎందుకు పోయారు? మీరు మీ తప్పు లేదు కదా, మీరు సత్యహరిశ్చంద్రులు కదా, ధర్మరాజు తమ్ముడు కదా కేసీఆర్ గారు, మీరు స్వాతి ముత్యాలు కదా, కడిగిన ఆని ముత్యం లెక్క నా బిడ్డ వస్తుందని చెప్పినావు కదా, మరి మీ ముత్యాలన్నీ ఎందుకు పోతున్నాయి కోర్టుకు? అంటే జరిగినటువంటి తప్పిదంలో తన భాగస్వామ్యం ఉంది, దోపిడీలలో తన భాగస్వామ్యం ఉంది 100% కల్వకుంట్ల కుటుంబంతో పాటుగా హరీష్ రావు కూడా శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదు అని ఇందాక మీరు అన్నారు. అంటే రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేసే దిశగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడుగులు వేయబోతున్నారా? నేను ఏమంటున్నా అంటే కల్వకుంట్ల కుటుంబం కాదండి, పాలకులకి ఎవరుంటారో, దోపిడీలో ఎవరి ప్రమేయం ఉంటుందో ఆ రోజు ఆ సందర్భంలో ఆ శాఖలో జరిగిన అవినీతికి ఆ మంత్రి బాధ్యుడా, అధికార బాధ్యుడా, దాన్ని బట్టి వస్తుందండి. వేసిన కమిషన్ ఆధారంగా ఆ కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తీసుకోరండి, కమిషన్ పుటప్ చేయడం, కమిషన్ వేయడం మాత్రమే వారి బాధ్యత. ఆ తర్వాత ఎంక్వైరీ తర్వాత జరిగినటువంటి ఏ కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా ఆ ఎంక్వైరీ కమిషన్ చూసుకుంటుందండి. ఆ కమిషన్ బాధ్యత అది. కాబట్టి కల్వకుంట్ల కుటుంబం ఉంటుందా, హరీష్ రావు కుటుంబం ఉంటుందా, తన్నీరు కుటుంబం ఉంటుందా, పన్నీరు కుటుంబం ఉంటుందా మనకి తెలియదండి. ఎవరు ఏం చేసినా తప్పకుండా చట్టం తన పని చేసుకపోతుంది. చట్టం ఎవరింటి చుట్టం కాదు, లేకపోతే వారి జేబు సంస్థ కాదు. వాళ్ళ లెక్క అవకాశం వచ్చినప్పుడల్లా పోలీసులను ఉసిగొలిపి ధర్నాలు చేస్తే గొంతులు బట్టి, తర్వాత తుపాకులు ఎక్కిపెట్టి జైళ్ళల్లో వేసి, డ్రోన్ కెమెరాలు ఎగిరేసి, ఫామ్ హౌజులలో తర్వాత వాళ్ళు కూర్చొని ఇంటికాడ రాజకీయాలు నడుపుకుంటూ చేసే చట్టం కాదండి. ఇవాళ సెక్రటరీకి 24 గంటలు వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అండి రేవంత్ రెడ్డి గారు. మొన్న జరిగింది ఎంతనండి, 18 గంటలు చేసిండు. 18 గంటలు ఒక అసెంబ్లీ నడిపినండి ఒక్కరోజు. ఈ రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో రేవంత్ రెడ్డి గారు నడిపినటువంటి సభని ఈ భారతదేశంలో ఎక్కడైనా చూద్దామా? నిరంతరం ఏ రోజైనా మైకిచ్చినా అండి చట్ట సభలలో, అది మండలి కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఏ రోజు ప్రతిపక్ష నాయకునికి మాట్లాడే అవకాశమే లే. కానీ జరిగినటువంటి సెషన్ మొత్తంలో ప్రతిపక్షానికే సగభాగం ఇచ్చి మీరు చెప్పగలుగునేది, మీ ఏదైతే బాధ ఉందో, కష్టం ఉందో, ప్రజల పక్షాన ఏదైనా చెప్పదలుచుకుంటే వినడానికి ప్రభుత్వం సిద్ధం ఉందని ప్రజా పరిపాలన తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఓర్చలేకపోతున్నారు. ఎందుకంటే బడుగుల పక్షపాతిగా
ఈ రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తుంది కాబట్టి, నేను చేసిన తప్పులు బయటకు వస్తాయి కాబట్టి, నేను ఎందుకంటే నేను ఒక సామంతుని నేను లెక్క ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించిన కేంద్రాన్ని కప్పం కట్టుకుంటూ అని చెప్పేసి ఆలోచన చేసిన మహారాజు లెక్క నువ్వు పరిపాలన చేసినవో ఆ పరిపాలన పటాపంచలైంది. అందుకే నీ కోట గోడలు ప్రగతి భవన్ని అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి పూలే భవన్ పేరుగా ఈరోజు మార్చి ప్రజల యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అన్ని సమస్యలు వినబడుతున్న ఏకైక ప్రజావాణిగా ఇవాళ మీ ముందుందంటే కారణం మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఓకే, కైలాష్ నేత గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి గండం ఉందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి కాకుండా బట్టి విక్రమార్క గారికి ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి నిజంగా రోజు రోజుకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా? అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికి గండం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గండం ప్రేణుగండం ఉందా అని ఎప్పుడు చెప్తామండి? తుఫాను వచ్చే ముందర తుఫాను గండం ఉంది అని చెప్తాం. కొన్నిసార్లు వాతావరణ శాఖ చెప్పినవి నిజం కావు, కొన్నిసార్లు చెప్పక ముందుకే వస్తాయి. రాజకీయాల్లో మీరు గమనించాల్సింది స్పెక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లా ఏంది ఊహాలోకాలు ఒక మనిషిని డిమోరల్ చేస్తానికి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క విశ్వాసాలని ఈ రాష్ట్రం ఇచ్చిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఒక బవ్వాలి లెక్క పేదల పక్షపాతిగా, నిరుద్యోగుల పక్షపాతిగా, అణగారిన వర్గాల తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఒక యుద్ధం చేసిన బహుబలి రేవంత్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. అది 5 సంవత్సరాల కోసం, 6 నెలల కోసం, 3 నెలల కోసం కాదు. మేము తప్పు చేసినామంటే 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో మమ్మల్ని ఓడగొడతారు, అంతే కదా. ఈ రాష్ట్రంలో ఇంకా వేరేది ఏం లేదు. కానీ ఊరికనే ఏదో 4 యూట్యూబ్లలో లేకపోతే 4 చెప్పిన వాటిని మనం ఆధారంగా తీసుకోవద్దు దయచేసి. ప్రకారం నేనేమంటున్నంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతుంది. అది కొనసాగవలసింది. రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే మనం గతంలో రైతు బంధు పేరు రైతు భరోసా, ఆ కార్యక్రమం కొనసాగుతుంది. రైతు రుణమాఫీ జరుగుతుంది. రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చినాము, అవన్నీ కూడా కొనసాగుతాయి. 2500 ప్రతి మహిళకి ఇచ్చే కార్యక్రమం అది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అది దసరాకి అవుతుందా, దీపాలకు అవుతుందా అని చెప్పుకోవాలి కదండి. వచ్చింది ఇప్పుడే ఆయన అప్పులు చేసిపోయాడు 7.5 లక్షల కోట్లు. తెలంగాణలో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థినికి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇస్తా అన్నారు. అది ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశం ఉంది? ఎప్పుడు చేస్తారు ఏంటంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ముందు ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక్కసారి దయచేసి నేను ఏమంటున్నానంటే 10 సంవత్సరాల్లో దళితులను సీఎం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, డబల్ బెడ్రూమ్ ఇస్తా, తర్వాత 1,00,000 ఎకరాలకు సాగుభూమి నీళ్ళు ఇస్తా, ఆ తర్వాత ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఆ తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే 1000 అబద్ధాలు ఆడి కేసీఆర్. మేము ఆడలేదే. మేము ప్రజలకు మ్యాండేటరీ ఇచ్చేటప్పుడే చెప్పినాం మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతామని. ఒక్కొక్కటిగా చేస్తున్నాం. అంతా చూడాలి మీరు. మా పరిపాలన అనేది 5 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ బట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాకు గౌరవం ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రికి అన్నలాంటి వాడు. వారి సలహాలు, వారి నాయకత్వంలో రాష్ట్రంలో ఆర్థిక శాఖని ముందుకు తీసుకుపోతుండు, విద్యుత్ శాఖని గాడిలో పెడుతుండు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అర్హత వారికి కూడా ఉన్నది. కానీ మొన్న టీం కెప్టెన్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి కెప్టెన్కి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి ఆయన నాయకత్వంలో కెప్టెన్కి ఇస్తే ఆయన కొట్లాడినప్పుడు, ఆయన నాయకత్వంలో అధికారానికి వచ్చినప్పుడు బట్టి గారికి వస్తుంది. మీరు గమనించాలి. ఇప్పుడు మీరు ఉన్నారండి, క్రికెట్ మీ నాయకత్వంలో ఆడతారు. ఆడినప్పుడు మరి కప్పోలు అందుకోవాలండి. గెలిస్తే కెప్టెన్ అందుకుంటారు, మీరు అందుకోవాలా, మంది అందుకుంటారు. అట్లనే రేవంత్ రెడ్డి వినండి. పిసిసి ప్రెసిడెంట్ వేరు కదా. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఫోకస్ అయింది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజలని సమీకరించడంలో ముందుకు పోయింది రేవంత్ రెడ్డి గారు. పిసిసి ప్రెసిడెంట్ పదవి వేరు, ముఖ్యమంత్రి పదవి వేరు, అవునా? పిసిసి ఉన్న వాళ్ళందరూ సీఎం కాలేదు, సిఎల్ ఉన్నోళ్ళు అందరూ సీఎం కాలేదు, ఉత్తోగ ఉన్నోళ్ళు కూడా సీఎం అయ్యారు. ఆ సందర్భాన్ని బట్టి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ముందుకు పోయినాం. వెరీ క్లియర్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బొమ్మ పెట్టుకొని మేము ముందుకు పోయినాం. ఈ రాష్ట్రంలో మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినరు. ఇది కొనసాగుతుంది. ఇక మధ్యలో ఇది 6 నెలలకు 3 నెలలకు ఇది పంట కాదండి. ఇది 5 సంవత్సరాల పంట. ఈ 5 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎన్నికలకు కూడా పోతాం. మళ్ళీ 2028లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఎన్నికలకు పోతాం. ఓకే, తెలంగాణ పిసిసి అధ్యక్ష బాధ్యత ఎవరికి దక్కే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నంటే టీడీపీలో ఎవరైతారండి అధ్యక్షుడు, ఎవరైతారు? మీ ప్రకారం నేనే అడుగుతున్నా, ప్రేక్షకులనే మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు అవుతాడు, లేకపోతే ఆయన కొడుకు అవుతాడు, వాళ్ళు విజ్ఞులు అవుతారండి, అవునా? బీజేపీలో ఏముంటుందండి అండి,
వాళ్ళు పైన సిఫారసు చేసిన వాళ్ళు అవుతారండి. కేసీఆర్ చెప్పినోడు మాత్రమే వారు కానీ వారి బిడ్డ కానీ వారి కొడుకు కానీ వాళ్ళ అల్లుడు కానీ లేదా వాళ్ళు చెప్పిన వాళ్ళు అవుతారు. 99% వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాలు అవుతారు. కాంగ్రెస్లో అట్లా ఉండదండి. కాంగ్రెస్లో ఒక బలహీన వర్గాల పిసిసి అధ్యక్షుడు ఉంటే ఒక మైనార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు. అదేవిధంగా ఒక మహిళకు అక్కడికి చెప్తున్నాను. నేనేమంటున్నానంటే ఇలా ఓసీ రేవంత్ రెడ్డి గారు ఓసీ, ఆయన అన్ని వర్గాల కోసం పనిచేసిన ఆయన జన్మతా ఓసీ. కాబట్టి ఓసీ ఉన్నాడు కాబట్టి ఓ బీసీకి అవకాశం ఉండొచ్చు, ఓ దళితునికి అవకాశం ఉండొచ్చు, ఓ మహిళకు అవకాశం ఉండొచ్చు, ఓ మైనార్టీకి అవకాశం ఆదివాసీ కావచ్చు, లంబాడీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి సామాజిక సమీకరణాల అనేటువంటి నేపథ్యం పనికొస్తుంది. రెండో విషయం, ఇతరుల నుంచి చెప్పించుకునే పని మేము చెయ్యమండి. ఒక మైనార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టినాం. అదేవిధంగా ఒక గౌడ సామాజిక వర్గం మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది, వర్కింగ్ ప్రెసిడెంట్. ఓ జగ్గారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్. మధు యాస్కి గౌడ్ గారు అంటే రాష్ట్ర క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్. అజారుద్దీన్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టినాం. ఇట్లా రాష్ట్రంలో అనేక వర్గాల నుంచి, అంటే వివిధ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల నుంచి 100% వాళ్ళ ప్రాతినిధ్యం ఉండే విధంగా, వాళ్ళ గొంతు కాంగ్రెస్లో వినిపించే విధంగా ఉంటుంది తప్ప కేసీఆర్ లెక్క ఒక్క వెలమాయననే ఒక్క కుటుంబమే ఉండదండి. చంద్రబాబు లెక్క ఒక్క కమ్మవారే లేదంటే ఒక్క కుటుంబమే ఉండదండి. అంటే నేను వాళ్ళని అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఏది ఏమే కావచ్చు. కానీ మా పార్టీలో సామాజిక న్యాయం మా రాజ్యాంగంలో ఉంటుంది, మా కాంగ్రెస్ పార్టీలోనే మా డిఎన్యూలోనే ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ అనేది ఇమ్మీడియట్గా తీసుకునే నిర్ణయాలు కావు, అవంతా కూడా చర్చిస్తారు. ఏ వర్గాలకు అన్యాయం జరిగిందో, ఎక్కడెక్కడ ఇబ్బంది అయిందో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రాతినిధ్యంలో పెడతారు. తప్పే ఉంది. ఇప్పుడు బీసీలకు మన టికెట్ తక్కువ ఇచ్చారు, ఓ బీసీ నాయకుడు కావచ్చు కదా, ఎవరైనా కావచ్చు. మధు యాస్కి గౌడ్ గారు ఉన్నారు, మహేష్ గౌడ్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇట్లా రాష్ట్రంలో బీసీలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి రావచ్చు. లేదు ఒక గిరిజనుని పెట్టాలి, లేదా ఆదివాసి నుంచి పెట్టాలి, సీత హక్కున్నది, లేదా మా బలరాం నాయక్ అని ఉన్నాడు, లేదు మాదిగలకు ప్రాతినిధ్యం అన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇయ్యలేదు, మా సంపత్ కుమార్ అన్న కావచ్చు, చెప్పలేం కదా, మా అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదేవిధంగా మహిళలకు ఇవ్వాలి, సీతక్క అవుతుంది కావచ్చు, కొండా సురేఖక్క అవుతుంది కావచ్చు, ఎవరైనా కావచ్చు. లేదు మరి మీరు అన్నట్టుగా మైనార్టీల నుంచి ఓ ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, అజారద్ ఉన్నాడు, షబ్బీర్ అలీ గారు ఉన్నారు. మాకు కొదవ కాదు కదా. కాబట్టి మా పార్టీలో ఏ వర్గానికి ఇచ్చినా సమర్థవంతంగా పార్టీ యొక్క సిద్ధాంతాలని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేయగలటువంటి నాయకులు అందరికీ ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతుందని, బీఆర్ఎస్ సోషల్ మీడియాని కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేకపోతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అయినటువంటి సునీల్ కనుగోలు గారు మళ్ళీ ఆయన తెలంగాణకి రాబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందా అంటే ఏం చెప్తారు? గమనించాలి, ఇక్కడ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే, మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పరిమితులు ఉంటాయి, అతి జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎట్లయినా మాట్లాడచ్చు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రభుత్వం అనేది చెప్పింది చేయాలి, చేసింది చెప్పాలి. అట్లనే ఇవాళ మేము చేయగలిగేది, ఈ ప్రజలకు మేలు చేయగలిగేది, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని, ప్రజలకు ఏదైతే మనం ఆ రోజు మనం ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కొని ఏదైతే చేసినా వాటిని నెరవేర్చే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఏమీ చేయని వాళ్ళు, హత్యలు చేసి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినటువంటి నరహంతకులు, లేదా ఎక్స్గ్రేష్ అయ్యేమని డిమాండ్ చేసేవాళ్ళు, అంటే ఇవాళ దళితుని సీఎం చేయలేక, దళితునికి 3 ఎకరాలు ఇవ్వలేక, దళితుల్ని జైల్లో పెట్టి ఉన్నటువంటి రాజయ్యని గోషివుడబీకినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇలా దళితుల ఇష్యూ మాట్లాడితే ఇది ఎట్లుంటుంది అంటే గురిగించ నీతినే తప్ప మరొకటి కాదు. రెండో విషయం, నిరుద్యోగులను జైళ్ళల్లో పెట్టి ధర్నాలు చేయకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో ఇనుపకం చేసి మళ్ళీ ఇలా నిరుద్యోగుల గురించి మాట్లాడతారు. నేరళ్ళ సంఘటన, ఇసుకకు సంబంధించినటువంటి సంఘటనలో ఇదే కేటీఆర్, ఇదే సంతోష్రావు వాళ్ళని తొక్కిచ్చి చంపి వాళ్ళని హింస పెట్టి 15 మందిని తమ జీవితాలను, సంసార జీవితానికి పనికి రాకుండా చేసినటువంటి ఇలాంటి ద్రోవులు మళ్ళీ దళితుల గురించి ఎక్స్లో పోస్టులు పెడుతురండి, ట్విట్టర్లో పోస్టులు పెడుతురండి. అంటే ఇది ఎట్లుందంటే కథ, రోజు మాంసం తిన్నటువంటి పులట శాకాహారులకు పాఠం నేర్పుతుందట. ఏంటిది, రోజు నువ్వు పొద్దున్న తినేదే మాంసం, నువ్వు ఒక నరహంతకునివి, నువ్వు రక్తం తాగేటువంటి పులివి
శాకాహారులకు పోయి అందరికట పాఠం చెప్తుందట, నరమాంసం మంచిది కాదు, లేకపోతే హింస మంచిది కాదు, రక్తం మంచిది కాదు, కూరగాయలు మంచిగా పనిచేస్తుంది. అట్లా ఉంది ఇలా కథ. 10 సంవత్సరాలలో సమాజాన్ని పీల్చి పిప్పి చేసి దోపిడీ చేసి కుంభకోణాలు చేసి హింసించే పులకేసి అని చూసారు సినిమాలలో 23 పులకేసి. అట్లా హింసించి ప్రజల్ని హింసించి తర్వాత నిరుద్యోగులను జైళ్ళల్లో పెట్టి కవులని కళాకారులని ప్రజా సంఘాలని కోదండరాముని మందకృష్ణ మాదిగని అనేక మందిని జైళ్ళల్లో పెట్టినటువంటి మీరు ఇలా ఒక ప్రభుత్వం వచ్చి 7 నెలలు కాలే 8 నెలలు కాలే సోదరా. కైలాష్ నైతి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారు తెలంగాణలో అడుగుపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా బిఎల్ సంతోష్ గారిని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా? తెలంగాణలో అంటే ఏం చెప్తారు? మీరు అనుకుంటున్నటువంటి నేపథ్యం ఏంటంటే, గతంలో అనేక రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ ఉండి ఆయన ఆ రాష్ట్రంలో ఉండబడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయి అక్కడ బీజేపీని ఎక్కించి వాళ్ళకి ప్రలోభాలు గురి చేసి, అది మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో చేసింది కాబట్టి అట్లా మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు ఉండవండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రజలకు మేము వాగ్దానాలు ఇచ్చి గత ప్రభుత్వాన్ని ఓడించి మేము అధికారంలోకి వచ్చినాం. ఇది చూస్తూ ఈ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఏదో కర్ణాటక రాష్ట్రంలో జరిగి ఉండొచ్చు, మధ్యప్రదేశ్ జరిగి ఉండొచ్చు, ఇది పోరాటాల పొరిటిగడ్డ. డెఫినెట్గా తిరుగుబాటు జెండా ఎగరేస్తాం. మీకు ఎన్నికల సందర్భంగా మీరు ప్రజలకు ఏమన్నా చెప్పి ప్రజలకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి రావాలి. దొడ్డిదారిన వస్తామంటే ప్రజాస్వామ్యంలో తప్పకుండా తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది తెలంగాణ. ఇక రెండో విషయం, అటువంటి పరిస్థితులే ఉత్పన్నం కావు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒక కమిటీతోనే ముందుగా ఉన్నారు. రెండో విషయం, బీఆర్ఎస్ఏ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. కొంతమంది బీజేపీలోకి పోతామని అంటారు, మరి కొంతమంది కాంగ్రెస్లోకి వస్తామంటారు. కాబట్టి ముఖాముఖ్యం ఉంటుంది. డెఫినెట్లీగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజాపాలన కొనసాగుతుంది. ఇంకా మీరు అనుమానమే పెట్టుకోవద్దు, అటువంటి ప్రశ్నకు ఉత్పన్నమే కాదు. ఎన్నికల్లో మాత్రమే అది వైరిపక్షంగా చూస్తాం బీజేపీని. కానీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, అది ప్రాజెక్టులకు కావచ్చు, నిధులకు కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలో కట్టబడుతున్నటువంటి అనేకమైనటువంటి నూతన ప్రాజెక్టులకు వారి సహకారం అవసరం ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండరు కాబట్టి. పక్కకున్నటువంటి అమరావతి నిర్మాణానికి మీరు చేసినారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారు. మేము వ్యతిరేకం కాదు, ఎందుకంటే మా తోటి తెలుగువాడు మేమందరం మొన్నటి వరకు కలిసే ఉన్నాం. భౌగోళికంగా విడిపోయి ఉండవచ్చు, అన్నదమ్ముల మధ్య ఎట్టి పరిస్థితుల్లో మనకు అనురాగం కొనసాగాల్సిందే. కానీ అదే సందర్భంలో మేమేమంటున్నాం అంటే, వారికి ఆకలి అయినట్టు మాకు కూడా ఆకలి అవుతుంది. అక్కడ పేద రైతులు ఉన్నట్టు ఇక్కడ పేద రైతులు ఉంటారు, అక్కడ బలహీన వర్గాలు ఉన్నట్టు ఇక్కడ ఉంటారు. కాబట్టి మమ్మల్ని సమానంగా చూడమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కానీ రాజకీయ లబ్ధి కోసం ఇలా చంద్రబాబు గారి యొక్క అవసరం ఉంది, బీహార్లో నితీష్ కుమార్ అవసరం ఉంది కాబట్టి ఏదో కేటాయింపులు చేసినట్టుగా బయట కనపడుతుంది. కాబట్టి మీరు వివక్ష చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే భారతదేశం అనేది అందరికీ సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి స్వేచ్ఛను ఇస్తా అని ఆ రోజు మీరు ప్రమాణం చేసి భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీరు మొదటి నుంచి కూడా ఇంకోటి గమనిస్తే సోదరా, వారికి తెలంగాణ పట్ల ఏమైనటువంటి భావన ఉంది. ఆ రోజు చెప్పలేదా, ఏది బిడ్డని బతికిచ్చి తల్లిని చంపిరు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడలేదా? మనం చూసాం కదా, తల్లిని చంపేసిరని నరేంద్ర మోడీ గారు తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చిరని చెప్పేసి. ఏమండి, మీరు ఇవాళ ఒక 7 మండలాలు అక్కడ ఇచ్చినటువంటి 7 మండలాల్లో ఒక 7 గ్రామాలు ఇవ్వమంటేనే ఇస్తలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక తెలంగాణ రాష్ట్రం ఎంత కష్టసాధ్యమైనటువంటి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చినామో ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు మీ అధికార దాహం కొరకు బీజేపీ వాళ్ళు. నేను ఒక్కటే సూటి ప్రశ్న మీ ఛానల్ ద్వారా, ఈ రాష్ట్రం మీరు అధికారం ఉన్నా మేము అధికారం ఉన్నా ఈ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం మనం పాటుపడాలి. ఈ తెలంగాణ నూతనంగా ఏర్పడేటువంటి ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం, విద్య కోసం, ఉపాధి కోసం, పరిశ్రమల కోసం, ప్రాజెక్టుల కోసం మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. మీరు ఇవాళ పొంకనాలు కొడుతున్నారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళేదో వేల లక్షల కోట్లు ఇస్తున్నట, మేమంట మింగుతున్నామట. ఏమంటే 7 నెలల్లో మీరు ఇచ్చింది ఏంటిది, మేము తీసుకున్నది ఏంటిది? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఉంది, తీసుకురా. రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని పూర్తి చెయ్యి. బయ్యారం ఉక్కు గనుల ఫ్యాక్టరీని తీసుకొచ్చి పూర్తి చెయ్యి. ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా అయ్యి, రాష్ట్రంలో నూతన జాతీయ రహదారులు ఇవ్వండి, కొత్త విశ్వవిద్యాలయాలు ఇవ్వండి. ఇది కానీ రాష్ట్ర అభివృద్ధి కోసము మసీదు నూత శవం వస్తే మీది, ఆ తర్వాత ఇది ఏమన్నాడండి, శివం వస్తే మాది. ఇటువంటి విద్వేషమైనటువంటి వాతావరణాన్ని నేను తెలంగాణలో సృష్టించి జిహెచ్ఎంసీలో లబ్ధి పొందొచ్చు. తెలంగాణలో యువత కోసం స్కిల్ యూనివర్సిటీని తీసుకురాబోతున్నటువంటి నేపథ్యంలో దానికి
ఆనంద్ మహేంద్ర గారిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు? డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం 1,00,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తారండి. వచ్చిన తర్వాత అందులో సరే బాగా తెలివి ఉన్నవారు 20% ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. మిగతా 80,000 మంది ఖాళీగా ఉంటున్నారండి. అంటే వాళ్ళు పీజీ పూర్తి చేసినా, బీటెక్ పూర్తి చేసినా, అంటే ఎంటెక్ చేసినా, బీటెక్ చేసినా వారికి ఉద్యోగాలు లేక పాపం కిందికి పోలేక, కూలి పని చేయలేక, తల్లిదండ్రులకు భారం అవుతున్నటువంటి బాధ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన వచ్చింది, స్కిల్డ్గా తయారు చేయాలని వాళ్ళందరినీ నైపుణ్యంతో, అంటే వీరు ఒక నైపుణ్య శిక్షణకి, నైపుణ్యంతో కూడినటువంటి చదువు, నైపుణ్యంతో కూడినటువంటి మీ ఆలోచనని కొత్త ఇన్నోవేటివ్స్గా మారాలి. మీరంతా కొత్త ఇన్నోవేషన్స్ కనుక్కోవడం ద్వారా ఒక రాష్ట్రానికే కానీ దేశానికి కానీ మానవ వనరుల అభివృద్ధిని తీసుకురావడం కోసం ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది దేశంలో ప్రథమము. కాబట్టి అందరూ స్వాగతిద్దాం. వారు చేసిన కార్యక్రమం డెఫినెట్గా ఒక్కొక్క సంవత్సరం 30,000 మంది 40,000 మంది అందరినీ కొన్ని కంపెనీలలో సాఫ్ట్వేర్ పంపిస్తారు, కొంతమందిని హార్డ్వేర్లో పంపిస్తారు, కొంతమంది రకరకాల కంపెనీల ఉద్యోగాలకు తీసుకుపోవడానికి, లేదా సివిల్ ఇంజనీర్లుగా, మరొక మంది వారికి ఏ అవకాశాలు ఉంటే అవకాశాలు ఉన్నటువంటి వాటిల్లో ఒకరు చార్టర్డ్ అకౌంట్లుగా, ఇట్లా ఏది చూసినా స్కిల్డ్ లేబర్గా తయారు చేసి వాళ్ళందరినీ ఉపాధి అనేది చదువుకున్న వెంటనే ఉపాధి దొరికేటువంటి అవకాశం కల్పించడం ద్వారా ఈ మానవ వనరుల అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఇది కల్పవృక్షంగా మారబోతా ఉంది. ఓకే, కుల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? డెఫినెట్గా అణగారిన జాతుల అభ్యున్నతి కోసం పాటుపడిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల కేంద్రంలో అప్రోచ్ అయ్యి మేము ఆ రోజు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యి ఈ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం రావడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసి స్వాగతిస్తున్నాం. మిగతా వాళ్ళకు వ్యతిరేకం కాకుండా చట్టంలో వారికి ఉన్నటువంటి ఏదైతే పరిధిని గీసుకొని వారి వర్గీకరణ ప్రకారం వారి కేటాయింపులు ఉంటాయి, దానివల్ల లాభం జరుగుతుంది. ఇంకా అన్నిటికి మించి 60% ఉన్నటువంటి బలహీన వర్గాల బీసీలకు కులగణన చేపడతామని రాహుల్ గాంధీ గారు ముందే దేశంలో ప్రకటన చేసినారు. ఆ ప్రకటనకు అనుకూలంగా రేపు రాబోయే రోజు పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, తర్వాత అదేవిధంగా ప్రాదేశిక ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కులగణన చేపట్టి వారికి రావాల్సినటువంటి కేటాయింపులని ముఖ్యమంత్రి గారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఆ దిశగానే ముందుకు పోతాం. 100% ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలకు కోరుకుంటున్నాను. ఓకే కైలాష్ నేత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.